ఫలితాలకు టైం దగ్గర పడింది. రేపు మధ్యాహ్నానికల్లా ఎవరి భవిష్యత్ ఏంటో తేలిపోతుంది. ఆప్ స్వీప్ చేస్తుందా, కమలం వికసిస్తుందా, కాంగ్రెస్ కింగ్ మేకర్ అవుతుందా అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ మొదలైంది. 70 శాసనసభ స్థానాలకు శనివారం ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఈసీ పూర్తి చేసింది. లెక్కింపు ప్రక్రియ ఆలస్యం కాకుండా పక్కాగా షెడ్యూల్ చేశారు. 5,000 మంది సిబ్బంది కౌంటింగ్లో పాల్గొంటారు. ఉదయం 7 గంటలకు లెక్కింపు మొదలవుతుంది. మధ్యాహ్నం వరకు ట్రెండ్స్ తెలిసిపోతాయి. సాయంత్రం 6ంటికి పూర్తి ఫలితాలు వస్తాయి. ఎక్కడా కంప్లైంట్ లేకపోవడంతో ఏ సీటులోనూ రీపోలింగ్ లేదని ఈసీ స్పష్టం చేసింది. 70 సీట్లలో కలిపి 60.44% పోలింగ్ నమోదైంది. ఈశాన్య జిల్లాలో అత్యధికంగా 66% కాగా ఆగ్నేయ జిల్లాలో 56% పోలింగ్ జరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 36 సీట్లు. పోలింగ్ ముగిసిన తర్వాత పలు సంస్థలు ఢిల్లీ ఫలితాలపై ఎగ్జిట్ పోల్ అంచనాలను ప్రకటించాయి. ఎక్కువ సర్వే సంస్థలు బీజేపీ మెజారిటీ మార్కును చేరుకుంటుందని వెల్లడించాయి. 2 నుంచి 3 సంస్థలు మాత్రం ఆప్ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించలేదని, ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ కూడా కనిపించలేదని కొన్ని ఆర్గనైజేషన్లు ప్రెడిక్ట్ చేశాయి. మహిళలు ఆప్ వైపు, యువత, మధ్యతరగతి ఉద్యోగులు బీజేపీకి ఓట్లు వేశారనే ప్రచారం జరుగుతోంది. ఉచిత హామీల ఆధారంగా ప్రజలు బటన్లు నొక్కారని అర్థమవుతోంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాల ఎగ్జిట్ పోల్స్ ను ఆప్ తోసిపుచ్చింది. ఇవి ఎగ్జిట్ పోల్సే కానీ ఎగ్జాక్ట్ పోల్స్ కాదని, అసలు ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని అంటోంది. గతంతో పోలిస్తే ఢిల్లీలో కేజ్రీవాల్ ఇమేజ్ బాగా తగ్గిందనే చర్చ జరుగుతోంది. అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో పాటు ఆప్ నేతలు అవినీతికి పాల్పడుతున్నారనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. ఏది ఏమైనా ఈసారి హస్తనపీఠం తమదేనని బీజేపీ ధీమాగా ఉంది. అసలు ఫలితాలు ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలమనేది తెలియాలంటే శనివారం మధ్యాహ్నం వరకు ఆగాల్సిందే.